హరీష్ రావు పవర్ ప్రజెంటేషన్ ఇస్తున్నాడు. హరీష్ రావు పవర్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సింది ఇప్పుడు నిన్న కాదు, విచారణకు పోతుంది కదా. విచారణకు పోయిన రోజు ఏం జరిగింది అనేటువంటిది విచారణ కమిటీ, ఘోష్ కమిటీ ముందు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన అవసరం ఏం లేదు, నిన్న పవర్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కేసీఆర్ పవర్ ప్రజెంటేషన్ ఇచ్చేసిండు కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇవ్వాల్సింది ఏం లేదు. అయితే ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. క్యాబినెట్ ఆమోదం లేదంట. ఈటల రాజేందర్ ఏమో పోయి విచారణ కమిటీ ముందు పోయి టెక్నికల్ కమిటీ ప్రపోజ్ చేసింది, సబ్ కమిటీ దాన్ని రెఫర్ చేసింది, అప్పుడు కేబినెట్ ఆమోదం చేసింది అని చెప్పేసి కేసీఆర్ను ఇరికియకుండా తను ఇరకకుండా మాట్లాడిండు. విచారణ కమిటీ ముందు కేసీఆర్ మీద ఒక ఆరోపణ చేయలేదు, మీడియా ముందుకు వచ్చి ఆరోపణ చేసిండు. ఇది మనం నిన్న చూసినాం, ఇదంతా కూడా వాస్తవం. ఇప్పుడు మరి కేబినెట్ ఆమోదం ఉందని చెప్పేసి చెప్పిండు ఈటల రాజేందర్. ఎందుకు చెప్తున్నాడు? కేబినెట్ ఆమోదం లేదంటే వీళ్ళందరూ ఇబ్బంది పడతారు కాబట్టి కేబినెట్ ఆమోదం మేరకు టెక్నికల్ కమిటీ రిఫర్ చేసింది, టెక్నికల్ కమిటీ ఓకే చెప్తేనే మేము ఆమోదం చెప్పినామని చెప్పేసి ఆయన ఆర్థిక మంత్రిగా అప్పుడున్నటువంటి విషయాన్ని చెప్పిండు. మరి అప్పుడు ఇంకో మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు అసలు కేబినెట్ ఆమోదమే లేదా అంటుండు. మరి వాస్తవంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కేబినెట్ ఆమోదం ఉందా లేదా, తీర్మానం ఉందా లేదా, జీవో ఉందా లేదా చూసి ప్రజలకు చెప్తే అయిపోతుంది కదా. వాళ్ళు ఏమో ఉందంటారు, వీళ్ళేమో లేదంటారు. ఈటల రాజేందర్ ఉందంటుండు, హరీష్ రావు ఉందంటుండు, ఇంకా బీఆర్ఎస్ నాయకులు ఉందంటుర్రు, మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమో లేదంటుర్రు. లేదన్న విషయాన్ని అప్పుడు చూపిస్తే అయిపోతుంది కదా. ఉంటే బీఆర్ఎస్ వాళ్ళు ఆ కాపీ ఉంటుంది కదా, చూపిస్తే అయిపోతుంది కదా. ఈ ప్రజలను పిచ్చలను చేయడం, ప్రజలను మభ్యపెట్టడం ఎందుకు ఇబ్బంది చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. కాళేశ్వరం విషయం క్యాబినెట్ ముందుకు రానేలేదట. 3 ఏళ్ల తర్వాత అంచనాల మార్పు ఫైల్ వచ్చింది. ఫస్ట్ కొన్ని టీఎంసీలు అన్నారు, ఎక్కువ టీఎంసీల కోసం కట్టాలని చెప్పేసి అన్నారు. తర్వాత ఒక దగ్గర కట్టొద్దని చెప్పేసి మహారాష్ట్ర ఫోర్స్ చేసింది అని ఇట్లా మాట్లాడుకొస్తున్నారు. 3 ఏళ్ల తర్వాత అంచనాల మార్పు అయిందట. ఫస్ట్ చేసినట్టు అంచనాలకు 3 ఏళ్ల తర్వాత అంచనాలకు కొంత మార్పులు వచ్చినాయి, కొన్ని డబ్బులు పెరిగినాయి, ఫిజికల్ గా అపియరెన్స్ కూడా కొంత మారింది అనేటువంటిది చెప్తున్నాడు. ఈ విషయాన్ని నిరూపించేందుకు నేను సిద్ధం అని నిరూపిస్తారట. మరి కేసీఆర్, హరీష్ రావు వీళ్ళంతా కూడా నిరూపించాల్సిన అవసరం ఉంది. విచారణ కమిషన్ ముందు ఈటల రాజేందర్ లేని విషయాలను ఎందుకు చెప్పారో స్పష్టతనివ్వాలి. అసత్యాలు మాట్లాడితే అబద్ధాలు హరీష్ అవుతారు, అన్ని వివరాలు విచారణ కమిషన్ కు ఇస్తాడట. విచారణ కమిషన్కినే సుమోటోగా వెళ్తాడట. ఈయన విచారణ కమిటీ పిలవలేదు, పిలిచింది కేసీఆర్ని పిలిచింది, హరీష్ రావును పిలిచింది, ఈటల రాజేందర్ని పిలిచింది. 6 తారీఖు హాజరు కావాల్సినటువంటి కేసీఆర్ 11 తారీఖు పోతుండు, 9 తారీఖు హరీష్ రావు పోతున్నాడు, 11 తారీఖు కేసీఆర్ పోతుండు. ఈ ముగ్గురికి విచారణ కమిటీ పిలిపించింది, నోటీసులు ఇచ్చినాయి హాజరు కావాలని చెప్పేసి. ఎట్లాంటి విచారణకు హాజరు కావాలని చెప్పేసి నోటీసులు ఇవ్వకుండా తుమ్మల నాగేశ్వరరావు నేనే సుమోటోగా నా అంతలో నేనే పోయి అప్పుడు ఏం జరిగిందో అన్ని ఆధారాలతో సహా విచారణ కమిటీ ముందు ఇస్తా అని చెప్పేసి చెప్తుండు. మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఎత్తుకు పై ఎత్తు కేసీఆర్ ఎత్తేసిండు. ఏంటి? హరీష్ రావు తోటి ఈటల రాజేందర్ మీటింగ్ పెట్టిపిచ్చి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అనేటువంటిది ఒక సిట్టింగ్ నడిచింది, ఒక సిట్టింగ్ కూర్చున్నారు హరీష్ రావు, ఈటల రాజేందర్. ఆ కేసీఆర్ తోటి కూడా ఈటల రాజేందర్ మాట్లాడిండు అనేటువంటిది మనకు మీడియాలో కథనాలు వచ్చినాయి, అవి గుసగుసలు కూడా వినబడ్డాయి. మరి అది వాస్తవమా అయితే వాస్తవమే అనిపిస్తుంది. ఎందుకు? కేసీఆర్ చెప్పే మాట, హరీష్ రావు చెప్పే మాట, ఇటు ఈటల రాజేందర్ చెప్పే మాట సింక్ అవుతుంది. అందరూ కలిసి ఒకటే మాట మాట్లాడుతున్నారు అంటే వీళ్ళు ఆల్రెడీ కలిసిర్రు, మాట్లాడుకున్నారు, డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో అనేటువంటిది అందరూ అనుకుంటున్నారు. అంటే ఈటల రాజేందర్ దాదాపు బీఆర్ఎస్ కే సపోర్ట్ చేస్తున్నాడు, కేసీఆర్ కి సపోర్ట్ చేస్తున్నాడు. కేసీఆర్ కి సపోర్ట్ చేయకపోతే కేసీఆర్ జైలుకి పోతే ఈటల రాజేందర్ మీద కూడా పడే అవకాశం ఉంటుంది కాబట్టి కేసీఆర్ ని తప్పించే ప్రయత్నమే ఈటల రాజేందర్ చేస్తుండు. రైట్. ఇక్కడ తుమ్మిడిహెట్టు దగ్గర మహారాష్ట్ర అపోజ్ చేసిందట, తుమ్మిడిహెట్టి దగ్గర కట్టొద్దని చెప్పేసి. తుమ్మిడిహెట్టి వద్ద నీరు లేదని సిడబ్ల్యూసి ఎప్పుడు చెప్పలేదు అని ఎవరంటారు? ప్రస్తుతానికి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు. కాళేశ్వరం వైఫల్యానికి కేసీఆర్, హరీషే కారకులు. బీఆర్ఎస్ కక్కుర్తితో రాష్ట్రంపై శాశ్వత ఆర్థిక భారం. ప్రజలు 16,000 కోట్ల వడ్డీలు కడుతున్నారు. ఉత్తమ్. దొంగలకు సద్దులు మోసినట్లుగా ఈటల తీరు. ఆది శ్రీనివాస్. ఈటల మళ్ళీ బీఆర్ఎస్ లకు పోవాలని చూస్తున్నారు. మేడిపల్లి సత్యం. వాస్తవంగా ఈ ఈటల రాజేందర్ పరిస్థితి చాలా కక్కలేక మింగలేక ఇబ్బందులు పడుతున్నాడు. ఆయన కేసీఆర్ కి సపోర్ట్ చేసి ఆయన వ్యక్తిత్వాన్ని దిగజార్చుకుంటున్నాడు.
కేసీఆర్ ఇరిక్తి ఏమైతుంది జైలుకి పోతే పోయిండు, మీకేం సంబంధం, మీరు ఆర్థిక శాఖ మంత్రి ఊర్రు, మీరు ఏమైనా సంతకం పెట్టిరా కాళేశ్వరం మీద, మీరు ఏమైనా చేసిరా అంటే చేసి ఉండొచ్చు కాబట్టే కేసీఆర్ను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని జనాలు అనుకుంటున్నారు. ఏం తప్పు చేయకపోతే ఈటల రాజేందర్ కేసీఆర్కి ఎందుకు సపోర్ట్ చేస్తాడు? కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ, ఈటల రాజేందర్ బీజేపీ పార్టీ. కేసీఆర్ మంత్రివర్గంలోకి వెళ్ళి బర్తరఫీ చేస్తే ఈటల రాజేందర్ను దొబ్బేసాడు కేసీఆర్. అట్లాంటి కేసీఆర్ కు మళ్ళీ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏముందంటే రెండు కారణాలు. ఒకటి, మళ్ళీ బీఆర్ఎస్ లకు పోయే ఆలోచనలో ఈటల రాజేందర్ ఉన్నాడు. రెండోది ఏంటంటే కేసీఆర్ ఈ కేసులో ఇరిగితే ఈటల రాజేందర్ కూడా ఇరుకుతాడేమో, కేసీఆర్ తప్పులో ఈటల రాజేందర్ భాగస్వామ్యం కూడా ఉందేమో అనేటువంటిది అందరూ అనుకుంటున్నారు.